20వ కీర్తన మనము 9 వచనాలు ఇక్కడ మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకున్నాం. 9 వచనాలు మనం ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యముగా ఇక్కడ సమస్యలు కనపడుతున్నాయి, అలాగే స్తుతి కూడా కనపడుతుంది. రెండు కనపడుతున్నాయి. ఇక్కడ సమస్యలు కనపడుతున్నాయి, బాధలు కానీ సమస్యలు కానీ కనిపిస్తున్నాయి, అలాగే స్తుతి కూడా కనపడుతుంది. అంటే సమస్య నుండి స్తుతి చెల్లించుట వరకు దేవుడు నడిపించాడు. ఇది సీక్రెట్. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? బాధలు అనేవి మనిషి అన్న వాడికి వస్తాయి, క్రైస్తవుడు అయినా వస్తాయి, క్రైస్తవుడు కాకపోయినా వస్తాయి. కానీ బాధల్లో రకరకాల బాధలు ఉంటాయి. బాధలు అనేక రకాలు. దావీదుకు వచ్చేటువంటి బాధలు వేరు. గత రాత్రి మనం కూడా 21వ కీర్తన ఇక్కడ ఎనికేపాడులో మనం ధ్యానం చేశాం. శత్రువు మనకి ఉంటే అతన్ని మనము కోరుకోము, అతను కావాలని మనం ఆశించము, అలాగే అతడు లేకుండా మనము చేయలేము. ఆ శత్రువు స్నేహితుడు బట్టి ఎలాంటి వారో తెలుసుకోవచ్చు. ఒకవేళ స్నేహితులు లేకపోయినా వైఖరిని బట్టి తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనము వారి పట్ల మన వ్యవహార తీరు మార్చుకోవచ్చు. దావీదుకు శత్రువులు లేరు, కానీ అందరినీ ఆయన ప్రేమించాడు. కానీ సౌలుకి దావీదు శత్రువు. ఇక్కడ 20వ కీర్తనలో మనం చూసినట్లయితే బాధల్లో నుండి స్తుతి వరకు దేవుడు ఎలా నడిపించాడో చూస్తే 1 ప్రార్థన, 2 విశ్వాసము, 3 సమర్పణ, 4 ఐక్యత, 5 విధేయత. ఇవన్నీ కూడా అక్కడ ఒక సైన్యముగా యుద్ధంలో ఉన్నప్పుడు సైన్యము కూడా విధేయత చూపించినప్పుడు దేవుడు ఆ యుద్ధాన్ని విజయోత్సవముగా నడిపించినట్లుగా ఈ 9 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తే దేవుని ప్రజలందరూ కూడా, అంటే ముఖ్యంగా విశ్వాసి అయిన బాధ్యత కలిగి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి దేవుని ప్రజలు సైనికులుగా బైబిల్ సూచిస్తుంది. సైనికులుగా పనిచేయాలి. దేవుని సైన్యములో సైనికులు, దేవుని తోటలో ఉన్నటువంటి పనివారు, సైన్యములో ఉన్న సైనికులు అని బైబిల్ మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంది. ఈ 20వ కీర్తన అలాగే 21వ కీర్తన ఈ రెండు కీర్తనలు కూడా మనకి అవగాహన మనము కలిగి ఉన్నాం. గత రాత్రి కానీ లేదా మీరు వ్యక్తిగతంగా చదువుకున్నప్పుడు కానీ. మొట్టమొదటిగా మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే విజయాన్ని చూపించింది. ప్రార్థన మొట్టమొదటిగా. రెండవది చూస్తే స్తుతి చెల్లించాడు. ఆ స్తుతి ద్వారా విజయాన్ని అతడు చేపట్టడానికి ఉపయోగపడింది. అంటే ప్రార్థన, స్తుతి ఇవి రెండూ కూడా ప్రభువుని ఎప్పుడైతే ఆయన విశ్వసించాడో సమస్య నుండి కృతజ్ఞత దిశ వైపు, ఆ మార్గం వైపు ఆయన నడిపించినట్లుగా 20వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఏ స్థలము నుండి? పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేస్తాడు. యుద్ధములో విజయము సాధించడానికి అనేక అంశాలు ఇక్కడ దోహదపడినట్లుగా ఈ 20వ కీర్తనలో 9 వచనాల్లో మనం చూస్తున్నాం. అదే ఇందాక మాట్లాడుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే కీలకమైంది ప్రార్థన.
చెప్పండి అందరు నోటితో. ప్రార్థన చేయటం వల్ల లాభం ఎవరికంటే ప్రార్థన చేసిన వారికి లాభం, ప్రార్థనలో కూర్చున్న వారికి లాభం. ఎందుకంటే ప్రార్థన శక్తిని ఉత్పత్తి చేస్తుందని చాలాసార్లు మనం విన్నాం. ప్రార్థన ఎందుకంటే మన భక్తులు కానీ, మన పితరులు కానీ, మిషనరీలు కానీ, లేక భారతదేశం మేలుకో బుక్కులో ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా భక్తులు కానీ, వీళ్ళందరూ కూడా ప్రార్థన ద్వారా శక్తిని పొందారు. ప్రార్థన ద్వారా శక్తిని పొంది వాళ్ళు దేశాలను దేవుడి కొరకు సంపాదించుకున్నారు. అంటే ఎంత గొప్ప విషయము! అంటే క్రైస్తవ జీవనకు మించిన యుద్ధము ప్రపంచంలో మరొక యుద్ధం లేదు. ఇప్పుడు కొంతమంది డౌట్ వచ్చింది, మన యుద్ధంలో ఉన్నామా? మన దగ్గర కత్తులు లేవుగా, మన దగ్గర ఏమీ క్షిపణులు లేవు కదా, మన దగ్గర ఏం గన్నులు లేవుగా అని అనుకుంటారు. యుద్ధం ప్రతిరోజు యుద్ధమే. అయితే క్రైస్తవుడు ముఖ్యముగా, క్రైస్తవుడికి మించిన యుద్ధాలు ఏమి లేవు. మారు మనసు పొందనోడు ఎలా అయినా బతుకుతాడు, రక్షణ పొందనోడు రోడ్ల మీద తిరుగుతాడు. మారు మనసు లేడు, భయం లేదు కాబట్టి ఇష్టం. కానీ మారు మనసు పొందనోడు యుద్ధంలో ఉన్నాడు, ప్రతిరోజు యుద్ధంలో ఉన్నాడు. శరీరం యుద్ధం, అలాగే అపవాదితో యుద్ధం, లోకనాథులతో యుద్ధం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం మనం పోరాడున్నది శరీరాలతో కాదు. ఎవరితో? దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. అంటే మనిషి శత్రువు కాదు, మనిషిలో ఉన్న శత్రుత్వాన్ని అతడు ప్రదర్శిస్తున్నాడే. ఆ ప్రదర్శింపజేసే ఆ లోపల ఉన్నటువంటి శక్తులు ఉన్నాయే, వాటి మీద మనం పోరాడుతున్నామని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో అక్కడ సంఘానికి వ్రాస్తున్నాడు. అంటే ఏ మనిషి మనకు శత్రువు కాదు, ఆ మనిషిలో ఉండి పనిచేస్తున్నటువంటి శక్తుల మీద మనము ప్రార్థనతో యుద్ధం చేయాలి. అది దీని యొక్క అర్థం. ఆయన రాజుగా ఉన్నాడు, అలాగే చేశాడు. ప్రభువు శత్రువులైనటువంటి వారితో ఆయన పోరాటంలో పాల్గొన్నాడు. లోకం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శరీర విషయంలో, అపవాది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇందాక మనం లోకం గురించి మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి చదువుకుందాం. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము యోహాను సువార్త 15వ వచనం. త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి అక్రమకారులతో, వ్యాపారస్తులతో చెప్పాడు. ఇది ఒక రకమైన లోకములో యుద్ధం. అంటే దేవుని మందిరానికి సంబంధించిన కార్యక్రమాలు లేక ప్రార్థనా వాతావరణము, దేవుడికి మహిమకరమైనటువంటి అక్కడ యొక్క స్తుతులు, నైవేద్యాలు చెల్లించిన ప్రాంతాలలో వ్యాపారం విషయంలో అక్కడ యుద్ధం చేశాడు. ఆయన యుద్ధం చేశాడు. అక్కడ ఏం పట్టుకున్నాడు? ఆయుధం ఏంటి? కొరడా పట్టుకున్నాడు. ఇది ఒక రకమైన యుద్ధం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చూడండి, 17వ వచనం చదవండి. మరియు దేవుని వాక్యమును ఆత్మ రక్షణ అను శిరస్త్రాణం అంటే టోపీ, పాగా, కిరీటం. రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, దేవుని ఆత్మను ఖడ్గం. అందరు చెప్పండి, ఏ ఆత్మ? అందరు చెప్పాలి. అను ఖడ్గం, వాక్య ఖడ్గం. వాక్యము చేత యుద్ధం చేస్తున్నాం అన్నమాట. వాక్యము చేత శత్రువుని గద్దిస్తున్నాం. వాక్యము చేత యుద్ధంలోనికి మనం వెళుతున్నాం. మన ఆయుధాలు ఏంటి? AK-47,
నో. మన ఆయుధాలు ఏంటి? బూతులు. ఆహా. మన ఆయుధాలు ఏంటి? క్షిపణులు. అసలు అవి ఎక్కడ ఉన్నాయి మనకి? కర్రలు, రాడ్లు కాదు. వాక్యం అనే ఖడ్గం. ఇది దావీదు యొక్క అనుభవంలో మనం చూస్తున్నాం. అంటే అతడు దేవుడి చిత్తానుసారముగా నడుచుకుంటూ ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి. దేవుని యొక్క వాక్యము, ప్రార్థన రెండూ కలిసి ముందుకు ఆయన నడిపించినాయి. చెప్తారా మీ నోటితో? దేవుని ప్రార్థన, వాక్యము రెండూ కలిసి ఆయన నడిపించినాయి. యుద్ధములో ఉన్నాడు. ఇక్కడ మనం మొట్టమొదటిగా ప్రార్థన చేశాం, తర్వాత సమర్పణ చూస్తున్నాం. సమర్పణ కలిగినటువంటి ఇతను యుద్ధానికి ముందు దేవుణ్ణి ఆరాధించాడు. హల్లెలూయా. అది ప్రాముఖ్యమైన విషయం. ప్రతిదానికి ముందు ఆరాధన. అంటే ఆల్రెడీ థ్యాంక్ఫుల్గా ఉండిపోతున్నాం, మనం కృతజ్ఞతలు చెప్పేస్తున్నాం. ఇప్పుడు మనం 20వ కీర్తన 2వ వచనం చదువుదాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను. అందరూ చెప్పండి, ఏ స్థలం? తర్వాత సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. ఎక్కడి నుంచి ఆదుకుంటాడు? సెంట్రల్ గవర్నమెంట్ హైకమాండ్ నుంచి కదా ఆదుకునేది. సియోనులో నుండి నీకు విడుదలవుతుంది. అక్కడ నుంచి ఆయన ఆదుకుంటాడు. ఆయన నీ నైవేద్యములన్నిటినీ, అంటే ఈయన నైవేద్యాలు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నైవేద్యములు అనే సమర్పణ కలిగిన వాడు. ప్రార్థన చేశాడు, సమర్పణ అవసరం, దహన బలి అర్పించడం అవసరం దేవునికి. అబ్రహాము కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేశాడు? బలర్పించి బలిపీఠం కట్టాడు. ఎంత అంటే అది ఆరాధనను సూచిస్తుంది. తర్వాత చదువుదాం తర్వాత వెళ్ళిపోదాం. 4 నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన, ఇటు చూడండి, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును ఇక్కడ ఐక్యత సూచిస్తుంది. ఐక్యత అంటే ఐక్యత వలన దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. ఆయన సేవ చేయటం ద్వారా, ఆయన చిత్తమును జరిగించటం ద్వారా అతడు ఐక్యతతో ముందుకు వెళ్ళాడు. తర్వాత చూసినట్టయితే అతడు విశ్వాసం ఉంచాడు. 6వ వచనంకి వచ్చేయండి మీరు. యెహోవా తన అభిషిక్తుని అది అభిషక్తుడు అనండి మీరు ఎవరితో అందరూ? అభిషక్తుడు. అభిషక్తుడు యొక్క రక్షణ అంటే రక్షిస్తాడు. ఎబ్రీ భాష రక్షించెను, ఎబ్రీ అర్థము రక్షించెను, రక్షిస్తాడు. చదవండి. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. ఏ హస్తం? దక్షిణ హస్త బలం. ఆయన యొక్క దక్షిణ హస్తం బలం ఎలా ఆ సేవకుని మీద ఉందో మనం గమనించాలి. తర్వాత తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇస్తాడు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ఇప్పుడు ఇది కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం చదువుకుంటాం, కొన్ని అంశాలను బట్టి. కొంతమంది రథాలను బట్టి, కొంతమంది గుర్రాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడుదుము. ఇక్కడ సందర్భానుసారంగా వరుస క్రమములో వచనం వెంబడి వచనం మనం చూస్తుంటే ఇప్పుడు ఎందుకు ఆ మాట వాడాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే నేను దేన్ని బట్టి అతిశయిస్తున్నాను అతను పబ్లిక్గా చెప్పుకోగలుగుతున్నాడు. అంటే రాజు గుర్రాలు లేవా? ఉన్నాయి. లేవా? మనుషులు లేరా? సైన్యం లేదా? మరి ఆయన ఎలా అంటాడంటే కొందరు అన్నాడు. కొందరు అన్నారంటే అందరూ కాదనేగా. అది నేటి సంఘం దేన్ని బట్టి అతిశయిస్తుంది?
గుర్రాలకు బదులుగా ఏమి, రథాలకు బదులుగా ఏమి పెట్టుకోవచ్చు అక్కడ? నేటి స్థానిక సంఘం, సార్వత్రిక సంఘాలు. ఒక వాక్యాన్ని 6వ వచనానికి ఇక్కడ గుర్రాలు 33వ కీర్తన 16వ వచనం చదవండి. 33వ కీర్తన 16వ వచనం 13వ వచనం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. లేకపోతే ఇందిరాగాంధీ ఎలా చనిపోయేది? ఇందిరాగాంధీని చంపేసింది ఎవరు? పక్కనున్న వాళ్ళేగా. తెలీదా పిల్లలు మీకు? అప్పుడు మీరు చిన్న పుట్టలేదు కదా. నిజంగానే పాప యవనస్తులు అప్పుడు పుట్ల. ఇందిరాగాంధీని ఎవరు చంపేశారు తెలుసా? సైనికులే చంపేశారు. రాజీవ్ గాంధీ పక్కన చాలామంది బాడీ గార్డులు ఉన్నారు, చంపేశారు. పోలీసులకు భయం, సైనికులకు భయం. రాజు తన సేనాను బట్టి రక్షింపబడడు. తర్వాత ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకోలేడు. రక్షించడానికి నీ గుర్రం అక్కడికి రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది. నమ్ముతున్నారా? హల్లెలూయా చెప్పండి. యవనస్తులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రత్యుషాలు కొడుక మాస్క్ పెట్టండి అడిగి. చూడండి, ఇప్పుడు మన చదువును బట్టి ఒకవేళ గర్విస్తున్నామా? మన ఆస్తులను బట్టి, మన యొక్క ఉద్యోగాలు బట్టి ఒకవేళ గర్వం వస్తుందేమో. అవి రక్షించవు. ఎవరిని రక్షిస్తాడు, ఎవరిని కాపాడుతాడు? అక్కడ చదవండి మళ్ళీ 2వ లైను, కింద లైను. ఆయన కొరకు మూసేశారు బైబిల్. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందంట? భయభక్తులు గల వారి మీదను. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద. మరి ఇప్పుడు భయభక్తులు లేని వారి మీద లేనట్టేగా. వాస్తవాలు మాట్లాడుకుంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. అందుకే రాజులను కాపాడలేదు, కృప కొరకు కనిపెట్టుకునేవాడు. అయ్యా నీ కృప మాకు కావాలి. కృపను గురించి ఎంతమంది రోజు కొనియాడతారు నాకు తెలియదు, కానీ అడుగుతాను కృపను గురించి. కృప అనే మాట మర్చిపోయారంటే ఇక మీరు కుళ్ళిపోతారు. కృప, అర్హత లేని మన ఎడల ఆయన కృప చూపించాడు. యేసన్న గారు ఎక్కువ పాటలు రాసింది దేని మీద? కృప మీదే రాశాడు. దేశం అంతా పాడేసుకుంటుంది, ఇక మిగతా పాటలు పాడలేక ఆయన ఇంకో పాట, కొత్త పాట వేసుకొచ్చాడు. వద్దన్నా నేను. ఇంకో పుస్తకం ప్రింట్ చేయించాను, దానిలో వేపిద్దామని చెప్పి బుక్ నెంబర్ 2. నీ కృప గొప్పది నా యేసయ్యా, కృపయే నన్ను బ్రతికించెనయా. నీ కృప గొప్పది నా యేసయ్యా. నమ్మండి, నీ కృప లేనిదే నే బ్రతుకలేను.
నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ కృప గొప్పది నా యేసయ్యా, బ్రతికించెనయ్యా. మొదటి యోహాను వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూసి ముగించుకుందాం. మొదటి యోహాను వ్రాసిన పత్రిక రవి సంద్రవి చదువమ్మా. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ, లోకాలు జయించిన వారు ఇంకా పుట్ల, లేక పుట్టి కూడా చచ్చిపోయి ఉండొచ్చు. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయిస్తారు. బాధలు వస్తాయి, జయిస్తారు. కష్టాలు, జయిస్తారు. ఇంట్లో సరుకులుండవు, జయిస్తారు. అనారోగ్యం, జయిస్తారు. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. ఆ తర్వాతమ్మా, లోకమును జయించింది విజయము మన విశ్వాసమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటది విజయం? ఏంటి? గుమ్మములారా మీ తలల పైకి ఎత్తండి. విజయం ఏంటి? విశ్వాసం. భారతి గారు అర్థమైందా? మీ విజయం సీక్రెట్ విశ్వాసం. చుట్టూ తిరిగి వచ్చిన మీ కాళ్ళల్లో శక్తి ఇస్తాడు. ప్రార్థన చేసుకుంటే మీ కాళ్ళు లేడి కాళ్ళు వల్ల చేస్తాడు. ప్రార్థన చేయటం ద్వారా శక్తి దేవుడు ఉత్పత్తి చేయటం ద్వారా విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం వచ్చిందో సమర్పణ వచ్చేస్తుంది. ఐక్యత, విధేయత, ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తూ ఉంటే ఇక మనల్ని ఎవరు కూడా పట్టుకోలేరు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, అయిపోయిందమ్మా వచ్చును? అయిపోయిందా? ఏమైపోయింది? అది మళ్ళీ చదువు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు అంటే దీని అర్థమైంది. నమ్మేవాడే. యేసు ప్రభువు అని మీరు నమ్మితే అంతకు మించి వేరే ఒక లేడు. అంతే, నమ్మటమే. చిన్న టెక్నిక్. నువ్వు నమ్ముతున్నావా? శ్రీనివాస గారు మీరు నమ్ముతున్నారా? విజయం మీదే. మీరు నమ్ముతున్నారా? అది ఆ మాట మళ్ళీ గట్టిగా చదువు మైకులో చదువు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు. యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడో లేడు. ఇక నమ్మండి, జయించాం మనం. తలెత్తుకొని తిరుగుతున్నాం ఈ రోజున మనం. జయోత్సవముతో ఆయన మనల్ని ముందుకు నడిపించినాడు. దావీదును కూడా అలాగే నడిపించాడు. ఎంత గొప్ప మంచి వాక్యం. విధేయత చూపించాడు. సైన్యంతో సహా చిత్తానికి లోబడ్డారు కాబట్టి అప్పుడు శ్రమ దినమున విజయోత్సవముగా మార్చబడుతుంది. శ్రమ దినమున చిత్తమునకు లోబడ్డాడు కాబట్టి, ఆయన మాటకు లోబడ్డాడు కాబట్టి శ్రమ దినమున అది విజయోత్సవముగా మారిపోయిందంట. అందుకే టైటిల్ పెట్టుకున్నాం మనం, సమస్య నుండి స్తుతి చెల్లించు వరకు. సమస్య దగ్గర చాలామంది సమస్య దగ్గర ఆగిపోయి, సమస్య దగ్గర చల్లారిపోయి, సమస్య దగ్గర బక్కజిక్కిపోయి, సమస్య దగ్గర ఆగిపోయి మందిరాలు మానేసి, సమస్య దగ్గర ఆగిపోయి బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా భ్రష్టులైపోతున్నారు. సమస్యలో నుండి ప్రయాణము చేస్తూ పరలోకమని బైబిల్ చెప్తుంది. సమస్యలో నుండి ప్రయాణం చేస్తూ వస్తే స్తుతిలోనికి నడిపిస్తాడంట.
నారాయణరావు గారు ఏమన్నా అర్థమైందా? కొద్దిగా నేను అర్థవుతున్నారు, మింగేస్తారేంటి? అర్థమైందా? సరే, యథార్థంగా చెప్పండి, ఏమన్నా కొద్దిగా ఏమన్నా అర్థమైంది అన్నట్టు చేయొద్దండి. ఈ మాట కాదు, అసలు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది అది. ఇప్పుడు స్తుతించాలి. ప్రభువా, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, నీకు స్తుతులు నాయన. ఈ బాధ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, స్తుతులు. రాత్రి ఎందుకు నిద్ర పట్టలేదయ్యా, నీకు తెలియదయ్యా, స్తుతులయ్యా. ఎందుకు వాళ్ళు అలా నన్ను అంటున్నా, నాకు తెలియదయ్యా, స్తుతులయ్యా. వారిని బట్టి నేను స్తుతిస్తున్నా, సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నా. నువ్వు మా రక్షకుడు ప్రభువా. స్తుతి శక్తిని విడుదల చేస్తుంది. ఇదే విజయోత్సవంతో సంఘాన్ని ఈ శ్రమల దినాల్లో, ఈ అంత్య దినాల్లో మత చాందవాదులు రెచ్చిపోతున్నప్పటికీ కూడా యుద్ధము యెహోవాదే. ఎంతమంది నమ్ముతున్నారు? మీ విశ్వాసం ఏంటో కులగణంలో తెలిసిద్ది, మీ సాక్ష్యం ఏంటో కులగణంలో తెలిసిద్ది. నేను వాలంటీర్లు అందరినీ టచ్లో ఉండాను. ఎవరు రాపిచ్చారు, ఎవరు రాపించలేదు, వీళ్ళందరూ పరలోకి వెళ్తారు లేదు కూడా ఇక్కడ చెప్పేయచ్చు. మనం టూకీగా చెప్పేయచ్చు, టూకీగా. నేను ప్రవక్తను కాదు, మళ్ళీ వేరే రకంగా మాట్లాడకండి. కులగణంలో దమ్మున్నవాడు రాస్తాడు. ఎనికాపాడులో ఉన్న టీము నిలబెట్టి వాలంటీర్ని రాపిచ్చి పాటల పసుకొచ్చి దేవుని వాక్యం చెప్పి, మీరు ఏ సంఘానికి వెళ్తారు, ఎంత గెలుతున్నారని చెప్పి అడిగారు, సాక్ష్యం చెప్పారు రాత్రి. ఆయనకే మహిమ కలుగును గాక. దమ్మున్నవాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ 5 years ముఖ్యమంత్రి, 5 years ప్రధానమంత్రి. మనం లైఫ్ లాంగ్ మినిస్ట్రీ మంది. డౌటా? రాజులు మనకు ఎవరు లేరు, ఆయన మన రాజు. ఆయన మనల్ని పోషించేది, బతికించినవాడు ఆయన, పుట్టించినవాడు ఆయనే, పరలోకాన్ని తీసుకెళ్ళేవాడు ఆయన, బంగారు వీధిలో కూర్చోబెట్టేవాడు ఆయనే. డౌట్ వద్దు, విశ్వాసం ఉంచండి. యుద్ధం ఎవరిది? ఎవరిది? ప్రభు ఈ వాక్యం దీవించును గాక. దేవుడు తన వాక్యం చేత మనల్ని బలముతో నింపును గాక, శక్తితో నింపును గాక, విజయోత్సవంతో ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరు గట్టిగా చెప్పండి.